ఇప్పటివరకు మీరు ఎప్పుడు చూడని ఒక డిఫరెంట్ చిట్కా ఇది. ఎంత భయంకరమైన డాండ్రఫ్ అయినా సరే, హెయిర్ ఫాల్ సమస్య అయినా సరే, ఫస్ట్ టైం మీరు తలస్నానం చేసినప్పటికే మొత్తం పోతుంది. జస్ట్ ఇలా చేస్తే గనుక జన్మలో రాదు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసేయండి. డాండ్రఫ్ ఎక్కువగా ఉంది, హెయిర్ అనేది గ్రోత్ అవ్వట్లేదు అంటున్నారు కదా, 1 వాష్ ఛాలెంజ్ అనేది చేద్దామండి ఈరోజు. ఫస్ట్ టైంకి ఎంత ఎక్కువగా డాండ్రఫ్ ఉన్నా మీకు కంట్రోల్ అయిపోతుంది. మీ హెయిర్ కూడా చాలా ఫాస్ట్గా పెరుగుతుంది. డాండ్రఫ్ ఉండడం వల్ల హెయిర్ అనేది గ్రోత్ అవ్వదు, హెయిర్ ఫాల్ అనేది విపరీతంగా అవుతుంది. ఇలాంటి సమస్య ఇప్పుడు చాలా మందికి ఉంది. డాండ్రఫ్కి చెక్ పెట్టేసి హెయిర్ అనేది ఫాస్ట్గా గ్రోత్ అయ్యేటట్లు, మన హెయిర్ అనేది ఒత్తుగా పెరిగేటట్లు ఒక చిన్న చిట్కాని షేర్ చేస్తాను. ఇంకా లేట్ వద్దు, వీడియో స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు వీడియోకి అయితే ఒక లైక్ ఇచ్చేయండి. మీరు ఇచ్చే లైక్ అనేది మోటివేషన్ మర్చిపోవద్దు. ఇంకా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మర్చిపోకుండా ఛానల్ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది, మీరు వెంటనే వీడియోస్ చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వీడియో అంటే చూసేద్దాం రండి. ఇప్పుడున్న బిజీ లైఫ్లో ప్రతి ఒక్కరికి కామన్గా ఉంది హెయిర్ ఫాల్, డాండ్రఫ్. ఈ హెయిర్ ఫాల్, డాండ్రఫ్ని తగ్గించుకోవడం ఎలా అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. వాళ్ళ కోసమేనండి ఇది. ఫీటికా లస్లాక్స్ హెయిర్ ఆయిల్ హెల్ప్స్ ప్రమోట్ హెయిర్ గ్రోత్, హెల్ప్ రెడ్యూస్ డాండ్రఫ్ అండ్ హెయిర్ ఫాల్ అనమాట. 100% కూడా న్యాచురల్ అండ్ హెర్బల్. ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటి అని అంటే, ఇందులో మనకి భృంగరాజ్ ఉంది, జటామాసి ఉంది, నీల్పత్ర ఉంది, ఆమ్లా ఉంది, బ్రహ్మి ఉంది, వాల్నట్ ఉంది అండ్ ఆలివ్ ఆయిల్ కూడా ఉంది. భృంగరాజ్ వలన మన న్యూ హెయిర్ అనేది గ్రోత్ అవుతుంది. మన డాండ్రఫ్, హెయిర్ ఫాల్ అనేది రెడ్యూస్ అవుతుంది. ప్రివెంట్ ప్రీమెచ్యూర్ గ్రేయింగ్ అండ్ ప్రమోట్ గ్రోత్ ఆఫ్ న్యూ హెయిర్ ఫాలికల్స్. అంతేకాదు ఇందులో విటమిన్ ఈ, విటమిన్ డి, మెగ్నీషియం, కాల్షియం అండ్ ఐరన్ కూడా ఉంది. నెక్స్ట్ వచ్చేసి జటామాసి. జటామాసి వల్ల మనకైతే సిల్కీ స్మూత్ హెయిర్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మన హెయిర్ అనేది గ్రోత్ అవ్వడానికి, మన హెయిర్ లాస్ని కంట్రోల్ చేయడానికి, డాండ్రఫ్ని కూడా కంట్రోల్ చేసి ప్రివెంట్స్ ప్రీమెచ్యూర్ గ్రేయింగ్ హెయిర్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి నీల్పత్ర, డాండ్రఫ్ని రెడ్యూస్ చేసి హెయిర్ అనేది మెరిసేటట్లు చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి బ్రహ్మి, మన స్పిట్టెన్స్ని తగ్గిస్తుంది, హెయిర్ థిక్నెస్ని ఇంప్రూవ్ చేసి ఒక న్యాచురల్ కండిషనర్లా పనిచేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఆమ్లా. ఆమ్లా వచ్చేసి ప్రమోట్స్ బ్లడ్ సర్క్యులేషన్ ఇన్ ద స్కాల్ప్, స్ట్రెంగ్త్ హెయిర్ రూట్స్, రిపేర్ డ్యామేజ్డ్ కాల్స్ అండ్ స్కాల్ప్ అండ్ helps growth of follicles, promote hair growth, reduce inflammation in the scalp and enrich blood circulation. Next వచ్చేసి ఆలివ్ ఆయిల్, calm smooth and moisturizing scalp, relieves itchiness. బెస్ట్ రిజల్ట్ చూడడానికి వీక్లీ 2 times యూస్ చేయాలి. 60 days అనేది యూస్ చేస్తే బెస్ట్ రిజల్ట్స్ అయితే చూస్తాం. నేనైతే ఓవర్ నైట్ వదిలేస్తాను. నెక్స్ట్ డే మార్నింగ్ అనేది నేను హెయిర్ వాష్ చేస్తాను. హెయిర్ వాష్ కూడా దేంతో చేస్తానో చూసేద్దాం ఇప్పుడు. హెయిర్ వాష్కి నేను యూస్ చేస్తున్నాను ఫీటికా యాంటీ డాండ్రఫ్ హెయిర్ క్లెన్జర్. ఇది వచ్చేసి ఇన్విచ్డ్ విత్ ఆరెంజ్ పీల్ ఎక్స్ట్రాక్ట్. ఇందులో మనకి సల్ఫేట్ అండ్ పారాబెన్ ఫ్రీ అనమాట. ఇందులో మనకి ఏమేమి ఉంటాయంటే ఆరెంజ్ పీల్ ఉంటుంది, నెక్స్ట్ వచ్చేసి నీమ్ ఉంటుంది, తర్వాత ఆమ్లా ఉంటుంది, రీతా ఉంటుంది, అలోవీరా ఉంటుంది. ఇవన్నీ కూడా మన డాండ్రఫ్ని రెడ్యూస్ చేసి హెయిర్ ఫాల్ని తగ్గించి అలాగే మన హెయిర్ని స్ట్రెంగ్తెన్ చేయడానికి, స్ట్రాంగ్గా చేయడానికి హెల్ప్ అవుతాయి. నార్మల్గా షాంపూని ఎలా యూస్ చేస్తామో అలానే యూస్ చేయాలి. అంతేకాదు మన హెయిర్ పైన పీహెచ్ బ్యాలెన్సింగ్ అనేది చేయడానికి హెల్ప్ అవుతాయి అనమాట. సో మన హెయిర్ అనేది మాయిశ్చరైజింగ్గా, కండిషనింగ్గా కూడా ఉంటుంది. సో గ్రే హెయిర్ ప్రాబ్లం కూడా మనకు ఉండదన్నమాట. మన స్కాల్ప్ అనేది హెల్తీగా ఉంటుంది. బిఫోర్కి ఆఫ్టర్కి చాలా డిఫరెన్స్ ఉంది. నా హెయిర్లో అయితే హెయిర్ అనేది చాలా షైనీగా, సిల్కీగా ఉంది, అలాగే చాలా స్ట్రాంగ్గా ఉంది, హెయిర్ ఫాల్ లేదనమాట. సో మీరు కూడా తప్పకుండా 60 days అనేది ట్రై చేయండి, బెస్ట్ రిజల్ట్స్ వస్తారు. ప్రొడక్ట్ లింక్ డిస్క్రిప్షన్ ఉంటుంది, తప్పకుండా ట్రై చేసేయండి. ఇప్పుడు మన రెమెడీ అనేది స్టార్ట్ అవుతుంది. ముందుగా మనకు కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చే వరకు మెంతులు. మెంతులు అనేవి మన కిచెన్లో ఎప్పుడూ కూడా అవైలబుల్గా ఉంటాయి. హెయిర్ గ్రోత్కి, డాండ్రఫ్ని తగ్గించడానికి, స్కాల్ప్ మీద ఇచ్చినెస్ని కంట్రోల్ చేయడానికి హెల్ప్ అవుతాయి అనమాట. 1 కప్పు మెంతులు తీసుకొని ఒక బౌల్లో యాడ్ చేసుకోవాలి. తర్వాత అందులో వాటర్ యాడ్ చేసుకొని 1 గ్లాసు ఓవర్ నైట్ అనేది నానబెట్టుకోవాలి. బాయ్స్కి అయితే 1/2 కప్ అనేది సరిపోతుందండి. గర్ల్స్కి అయితే 1 కప్పు మెంతులు అయితే ఖచ్చితంగా పడతాయి. ఓవర్ నైట్ అయితే ఇక్కడ నేను వదిలేసాను. ఓవర్ నైట్ నానిన తర్వాత మనకి ఇలా ఉంటాయి అనమాట. మెంతులు అనేవి కొంచెం ఉబ్బి వాటర్ అనేవి ఇంగుతాయి కదా. తర్వాత కావాల్సిన ఇంగ్రీడియంట్ వచ్చే వరకు వేపాకులు. వేపాకులు అనేవి హెయిర్ గ్రోత్కి అలాగే హెయిర్ పైన ఉన్న డాండ్రఫ్ని తగ్గించి ఇచ్చినెస్ని కంట్రోల్ చేయడానికి సూపర్గా వర్క్ అవుతాయండి. 1 కప్పు వేపాకులను తీసుకోవాలి. వేపాకులను నీట్గా వాష్ చేసిన తర్వాతే తీసుకోండి. నేనైతే ముందుగా వాష్ చేసిన తర్వాత తీసుకున్నాను అనమాట. తర్వాత వచ్చే వరకు తులసాకులు. తులసాకుల వల్ల కూడా హెయిర్ అనేది చాలా ఫాస్ట్గా గ్రోత్ అవుతుంది. స్పిట్టెన్స్ ప్రాబ్లం ఉండదు, డాండ్రఫ్ ప్రాబ్లం ఉండదు, ఇచ్చింగ్ ప్రాబ్లం ఉండదు. సో తులసాకులను కూడా నీట్గా వాష్ చేసిన తర్వాత 1 కప్పు తులసాకులను తీసుకోండి. మనకి తులసాకు
తులసాకులో 2 రకాలు ఉంటాయి, నలుపు ఉంటాయి, మామూలుగా గ్రీన్ కలర్ ఉంటాయి కదా. సో ఏవి తీసుకున్నా ప్రాబ్లం లేదు. నెక్స్ట్ వచ్చే వరకు ఇవి వచ్చేసి నీమ్ లీవ్స్ అనమాట, నిమ్మకాయ ఆకులు. అంటే మనకి నీమ్ లీవ్స్ వలన కూడా హెయిర్ అనేది చాలా చాలా బాగా గ్రోత్ అవుతుందండి. సో తప్పకుండా వీటిని కూడా యూజ్ చేయండి. ఇప్పుడు ప్రాసెస్ అనేది చూసేద్దాం. మిక్సీ జార్ తీసుకొని నానబెట్టుకున్న మెంతుల్ని మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చే వరకు వేపాకుల్ని 1 కప్పు యాడ్ చేసుకోవాలి. నీట్గా వాష్ చేసిన తర్వాత యాడ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చే వరకు తులసాకులు 1 కప్ అనేది యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ నీమ్ లీవ్స్ అనమాట, నిమ్మకాయ ఆకులు. సో ఇవి వచ్చేసి 10 తీసుకోండి. బాయ్స్ అయితే ఒక 5 తీసుకున్నా సరిపోతుంది. లాంగ్ హెయిర్ అయితే మీరు ఖచ్చితంగా 10 తీసుకోవాలి. సో వీటిని చిన్న చిన్న ముక్కల కింద ఇలా కట్ చేసుకొని ఇందులో మనం యాడ్ చేసుకోవాలి. వీటిని ఇప్పుడు మనం పేస్ట్లా చేసుకోవాలి. ఎక్స్ట్రా వాటర్ ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. ఇందులో ఉన్న వాటర్తోనే ఇది పేస్ట్ అయిపోతుంది. సో పేస్ట్ చేసిన తర్వాత అయితే మనకి ఇలా ఉంటుంది. ఓకే, మరీ పల్చగా ఉండదు, అలా అని చెప్పేసి మరీ గట్టిగా ఉండదు అనమాట. కరెక్ట్ ప్యాక్ కన్సిస్టెన్సీలో అయితే ఉంటుంది. సో ఒకవేళ మాకు మరీ గట్టిగా ఉంది అనుకుంటే మీరు కొద్దిగా కర్డ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే ఏం యాడ్ చేయలేదండి. సో ఇప్పుడు ఈ ప్యాక్ని నేనైతే ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. దీన్ని మనం ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు 1 వీక్ వరకు అయితే. సో వారంలో 2 టైమ్స్ అప్లై చేసుకోవచ్చు కూడా, మీకు వీలుంది అనుకుంటే. టైం లేదు అనుకున్న వాళ్ళు మాత్రం వారంలో ఒక్కసారి అప్లై చేసుకోండి. ఇందులో ఇప్పుడు కోకోనట్ ఆయిల్ అనేది 1 స్పూన్ యాడ్ చేసుకోండి. మీరు డ్రై స్కాల్ప్ మీద అప్లై చేస్తున్నారు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా కోకోనట్ ఆయిల్ అనేది అప్లై చేసుకోండి. లేదు మా హెయిర్కి ఆయిల్ ఉంది ఆల్రెడీ అనుకున్న వాళ్ళు కోకోనట్ ఆయిల్ కూడా స్కిప్ చేసేయచ్చు, నో ప్రాబ్లం. ఈ ప్యాక్ని మీరు 1 టైం ఛాలెంజ్గా తీసుకోవచ్చండి. ఒక్కసారి పెట్టండి. విపరీతంగా ఉన్న డాండ్రఫ్ కానీ హెయిర్ ఫాల్ కానీ ఫస్ట్ టైంకి మీరు తలస్నానం చేసినప్పటికే పోతుందనమాట. దీన్ని ఎలా అప్లై చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. స్కాల్ప్ నుండి హెయిర్ లెంత్కి అయితే దీన్ని అప్లై చేసుకోండి. మీరు వీలైనంత బాగా మీ స్కాల్ప్కి అప్లై చేయగలగాలి. దీన్ని స్కాల్ప్కి అప్లై చేయడం వల్ల డాండ్రఫ్ అనేది ఖచ్చితంగా తగ్గుతుంది. డాండ్రఫ్ తగ్గడానికి వేలుకు వేలు ఖర్చు పెట్టి చాలామంది ట్రీట్మెంట్స్ అయితే తీసుకుంటున్నారు. న్యాచురల్ రెమెడీస్ అనేవి పక్కన పెట్టేస్తున్నారు. మీరు వారంలో ఒక్కసారి ఈ రెమెడీని కనుక యూస్ చేసినట్లయితే మీకు పుట్టుకతో డాండ్రఫ్ ఉన్నా సరే తగ్గుతుంది. చాలామంది ఏంటంటే చిన్నప్పటి నుండి డాండ్రఫ్ ఉందక్క, సో తగ్గట్లేదు, చాలా రకాలైన ప్రొడక్ట్స్ యూస్ చేసాం తగ్గట్లేదు అంటున్నారు కదా. ఒకసారి దీన్ని ట్రై చేయండి, మీకే తెలుస్తుంది. సో మీరు డబ్బులు ఖర్చు పెట్టుకోకుండా మీకు డాండ్రఫ్ కానీ హెయిర్ ఫాల్ కానీ కంట్రోల్ అవ్వాలంటే ఇదొక్కటే బెస్ట్ సొల్యూషన్ అండి. మీరు ఎంత బిజీగా ఉన్నా ఈ రెమెడీని వారానికి ఒక్కసారైనా ట్రై చేయండి. మీకున్న హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది, డాండ్రఫ్ అనేది కూడా జన్మలో రాదు. మీరు మాత్రం స్కాల్ప్ నుండి హెయిర్ లెంత్కి ఈ ప్యాక్ని అప్లై చేయండి. మీరు బాగా అప్లై చేస్తే ఏంటంటే స్కాల్ప్కి బాగా పడుతుంది. పైన అప్లై చేయొద్దు, స్కాల్ప్కి టచ్ అయ్యేటట్లు ఈ ప్యాక్ని అప్లై చేసుకోవాలి. ఒకవేళ మీరు సెల్ఫ్ అప్లై చేసుకోలేకపోతే ఎవరి సహాయమన్నా తీసుకొని ప్రాపర్గా అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత 30 మినిట్స్ ఉంచి ఏదైనా మైల్డ్ షాంపూ కానీ కుంకుడుకాయ శీకాకాయ యూజ్ చేసుకొని హెయిర్ వాష్ చేసుకోండి. వారానికి ఒక్కసారి చేసిన జన్మలో డాండ్రఫ్ రాదు, హెయిర్ ఫాల్ సమస్య కూడా జీరోకి వచ్చేస్తుంది. సో చూసారు కదండి, చాలా సింపుల్ అండ్ ఈజీ రెమెడీ అనమాట. ఫస్ట్ టైంకే మీకు డాండ్రఫ్ ఎంత ఎక్కువగా ఉన్నా తగ్గిపోతుంది, హెయిర్ ఫాల్ కూడా కంట్రోల్ అయిపోతుంది. ఇప్పుడు చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి ప్రతి ఒక్కరికి డాండ్రఫ్ సమస్య అనేది ఉంది. వారంలో ఒక్కసారి ఈ చిన్న చిట్కా ట్రై చేయండి. ఆయిల్ హెయిర్ మీద కానీ డ్రై హెయిర్ మీద కానీ మీరు ఎలా అప్లై చేసినా ఫస్ట్ టైంకే డాండ్రఫ్ మొత్తం కూడా తగ్గిపోయి మీ స్కాల్ప్ అనేది హెల్తీగా ఉంటుంది. డాండ్రఫ్ తగ్గడంతో పాటు హెయిర్ ఫాల్ కూడా కంట్రోల్ అయ్యి హెయిర్ అనేది తక్కువ టైంలో ఒత్తగా పెరుగుతుంది. ఖర్చు లేకుండా వెంటనే డాండ్రఫ్ తగ్గాలంటే ఇంతకంటే బెస్ట్ రెమెడీ ఇంకొకటి ఉండదు. ఇప్పుడే ట్రై చేసి మీ రిజల్ట్స్ని కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. మీకు నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ మోటివేషన్ మర్చిపోవద్దు. ఛానల్ని కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.